ఒక 3 విషయాలలో సర్పంచులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఈ 3 విషయాల్లో ఏ ఒక్క కంప్లైంట్ కలెక్టర్ గారికి చేరినా ఆ సర్పంచ్ పదవి ఊడి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఏంటా 3 విషయాలు అంటే, మొట్టమొదటిది హరితహారం. ఊర్లో నాటిన మొక్కల్లో అంటే హరితహారంలో భాగంగా ఊర్లో కొన్ని మొక్కలు నాటుతారు కదా, ఆ మొక్కలు నాటిన క్రమంలో 85% మొక్కలు బ్రతకాలి. గ్రామ పంచాయతీలో హరితహారం పేరుతో పెట్టినటువంటి 85% మొక్కలు ఖచ్చితంగా బ్రతకాలి. ఒకవేళ బ్రతకకపోతే అది రుజువైతే సర్పంచ్ని కలెక్టర్ గారు తీసి ఇంట్లో కూర్చోబెట్టొచ్చు. హరితహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. 85% చెట్లు ఒకవేళ బ్రతకకపోతే సర్పంచ్ని తీసేసే అధికారం 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 37 ఇస్తుంది అది కలెక్టర్ గారికి. నెక్స్ట్ రెండవది పారిశుద్ధ్యం. అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డ్ను మెయింటైన్ చేయడం కంపల్సరీ. ఒకవేళ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయకుండా చెత్తను తీసుకుపోకుండా కొన్ని వారాల పాటు అలాగే ఉంచి డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేయకుండా సర్పంచ్ అలాగే ఉంటే అది రుజువైతే కలెక్టర్ దగ్గర ఈజీగా సర్పంచ్ తీసేయచ్చు. ఇక్కడ నెంబర్ 3 పాయింట్ ఏంటంటే కరెంటు బిల్లులు. పంచాయతీ కరెంటు బిల్లులు సకాలంలో కట్టాలి. అంటే ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు ఈ నెలనే కట్టేయాలన్నమాట. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయానికి లేదా స్తంభాలకేసిన లైట్స్ కావచ్చు, ఇవి సకాలంలో బిల్లు కట్టకపోతే కూడా ఖచ్చితంగా సర్పంచి పదవి ఊడి అవతల పడేసే అవకాశం కలెక్టర్ గారికి ఈ చట్టం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3 పనులు గనక సక్రమంగా, ఈ 3లో ఏ ఒక్కటి సరిగ్గా చేయకపోయినా సర్పంచ్ని తీసేయచ్చు కలెక్టర్ గారు.